వెల్కమ్ టు చైతన్య రథం. నమస్తే రామరామన్ గారు. నమస్తే గంగాధర్ గారు. ఈ జగన్ గారు నిన్న వంశీని ములాఖాత్ పేరుతో కలిశారు, అక్కడ అడావుడి చేశారు, రచ్చ చేశారు, అంతా అయిపోయింది. వెరీ నెక్స్ట్ డే నేను గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళి అక్కడ ఏదో అయిపోతుంది, గిట్టుబాటు ధర అనేది లేకుండా పోతుంది, రైతులు అన్నమో రామచంద్ర అన్న స్థితిలో ఉన్నారు అన్నట్టు పరిగెత్తుకుని వెళ్ళారు. దానిపైన మీ విశ్లేషణ ఏంటండి? రైతుల కష్టాలు మనం మాట్లాడుకోవాలంటే గత జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఒకసారి మనం చూడాలి సార్. జగన్ రెడ్డి పాలనలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అన్ని ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కృష్ణా డెల్టాలో 2 పంటలకు నీరు ఇవ్వలేని పరిస్థితి. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకటే పంట పండించుకున్నారు వాళ్ళు. పట్టిసీమ ద్వారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పుష్కలంగా నీళ్ళు ఇస్తే, జగన్ రెడ్డి ఆ పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇస్తే చంద్రబాబు గారికి పేరు వస్తుందన్న దుర్బుద్ధి అసూయతో ఇవ్వకుండా ఆ ప్రాజెక్టును నాశనం చేశాడు, రైతుల్ని నాశనం చేశాడు. రెండోది, ధాన్యం కొన్న తర్వాత 6 నెలలు 7 నెలల లోపు ఏ రైతుకి డబ్బులు ఇవ్వాల. ఆ డబ్బులు వివిధ రకాలుగా వాడుకున్నాడు, దోచుకున్నాడు, రకరకాలు చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొన్న 24 గంటల రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. అది మనం చూస్తున్నాం. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు 2 పంటలకు నీళ్ళు శుభ్రంగా అంతనే ఇబ్బంది లేదు. అంగన్వాడీలు దీక్షలు చేస్తే విజయవాడలో దారుణంగా కొట్టించిన పరిస్థితి జగన్ రెడ్డిది. టీచర్లు రోడ్డు ఎక్కితే తరిమి కొట్టించిన పరిస్థితి జగన్ రెడ్డిది. అలాంటి వ్యక్తి సిగ్గు లేకుండా ఏ బాధలు లేని రైతుల గురించి మాట్లాడటం, వాళ్ళ మిర్చియాటికి ధర్నా అంటూ వెళ్ళటం నీచ రాజకీయాలకు నిదర్శనం. ఆయనకి ఎక్కడోసారి ఏదో ఒక రకంగా శవం కనపడితే పరిగెత్తుకెళ్తాడు రాజకీయం చేద్దామని చెప్పి. ఇవాళ రైతులు అడ్డం పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుని ఏదో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. ఇవాళ మీరు గమనిస్తే ఈయన కార్యక్రమంగా నందిగం సురేష్ దళిత ఎంపీ, మాజీ ఎంపీ బాపట్లకి అతని దగ్గరికి వస్తే తన ప్రైవేట్ సిబ్బంది నందిగం సురేష్ని తోసేస్తే అతను బాధపడుతూ కళ్ళంటి నీళ్ళు పెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. పొద్దున లేస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని గొప్పలు చెప్తూ ఉంటాడు, డబ్బు కొట్టుకుంటూ ఉంటాడు. నీ పక్కనే ఉన్న ఎంపీ, దళిత ఎంపీని, మాజీ ఎంపీ అనుకోండి, అతను నీ సిబ్బంది పక్కన తోసేస్తా అంటే కనీసం నువ్వు వారించే ప్రయత్నం చేయలే. అంటే ఇది ఇంటెన్షనల్గా జరిగిందంటారా, లేకపోతే అంటే అతను ఒప్పుకోడండి. అతను ఊరిని పైకి దళితులు నా మేనమావులు అన్నదమ్ములు అంటాడు, కానీ తన పక్కన దళితుల నుంచి ఉంటాక ఒప్పుకోడు. దీనికి ఉదాహరణ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్లో లోపల కూర్చుని పెద్దిరెడ్డితో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మీటింగ్ పెట్టుకున్నాడు. దళిత బీసీ ఎంపీలు అందరూ గొమ్మ బయట నుంచున్నారు క్యూలో. ఆ వీడియోస్ వచ్చినాయి, అందరికీ వీడియోలు వచ్చినాయి పేపర్లో. దళిత అలాగే బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళంతా గడప బయట వరుస క్యూలో నుంచున్నారు. అవునండి. ఆ గుమ్మం దాటి లోపలికి వెళ్ళే పరిస్థితి ఎవరికి లేదు. ఆయన సామాజిక వర్గం అనలేము ఇక్కడ. ఆ సామాజిక వర్గం కూడా ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన మంది మార్పులానికి మాత్రమే, ఆయన దోపిడీలో వాటా పంచుకున్న ఆ 10 మందికి మాత్రమే ఆయన ఇంట్లో అడుగుపెట్టే హక్కు ఉంటుంది, అర్హత ఉంటుంది. మిగతాడంతా గేటు బయట నుంచోవాల్సిందే. అదే ఆయన పరిస్థితి. ఇకపోతే వాళ్ళు మిర్చి యార్డ్ అంటే వెళ్ళాడు. ఆ మిర్చి యార్డ్ దగ్గర ఎంత దారుణం అంటే, మిర్చి రైతుకి ఏ రకమైన ఇబ్బంది లేదండి. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది, మార్కెట్ కొంచెం స్లోగా ఉంది, జరుగుతూ ఉంటే ఆ రైతుకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం ఆ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తుంది. వేసవి మొదలైన సందర్భంలో ఆ రైతులకు ఆహారానికి ఇబ్బంది లేకుండా, నీళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఆ చర్యలు చేపడుతుంది. ఆ మిర్చి యార్డ్లో ఉన్న ప్రతి టిక్కి ప్రభుత్వం కొనే ఏర్పాట్లు చూస్తుంది, దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఇతను ఏంటంటే ఇంటెన్షనల్గా నేను ఇక్కడ చేశాం కదా, ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. వాళ్ళు రైతు ఉద్యమం చేస్తే కొంచెం హైలైట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో వెళ్ళినట్టున్నాడు. మీరు ఆ మిర్చి యార్డ్లో చూస్తే, మేము మామూలుగానే మిర్చి యార్డ్లో 5-6 మంది ఉంటారండి. రైతులు కానీ, కార్మికులు కానీ, హమాలీస్ కానీ, అక్కడ పనిచేసేవాళ్ళు కానీ. వాళ్ళకి తోడు అంబటి రాంబాబు ఒక 100 మంది తెచ్చుకుని ఉంటాడు. లేళ్ళ అప్పిరెడ్డి, ఆయనకి ఎట్టాకు 300-400 మంది ఆయన గోండాలు ఉంటారు. ఇప్పుడు ఆ పక్కన వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక విడుదల రజనీ కూడా వచ్చినట్టుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ మాజీ మంత్రి అండి. మీరు ఎలా రావాలి? మీరు ఒక స్త్రీ మహిళగా మీరు ఎలా రావాలి? మీ కాన్వాలో మీరు వచ్చి మాజీ ముఖ్యమంత్రితో పాటు లేదా జగన్ రెడ్డితో పాటు వచ్చి లోపలికి వెళ్ళిపోవాలి. మీరు ప్రజల మధ్యలోకి వస్తే తోపిడి జరగదా? తొక్కిసలాట జరగదా? తోసుకుంటారు కదా జనరల్గా. ఇప్పుడు ఒక మహిళ 10 మంది మన మగాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు ఆ చుట్టూ 100-200 మంది ఉన్నప్పుడు తోపులాట జరుగుతుంది కదా. అది ప్రభుత్వ వైఫల్యం అంటే ఎట్లా? అసలు ఇంకో ప్రధాన విషయం ఏంటంటే, మీకు అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతాయి. ఇంకొక వారం రోజుల్లో ఎన్నికలు కూడా ఉంది. ఎన్నికల కోడ్లో నువ్వు వెళ్ళటమే తప్పు. దాని మీద ఈసీ ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. జగన్ రెడ్డి మీద కేసు బుక్ చేసి అతను లోపల వేయాలి. ఫస్ట్ జగన్ రెడ్డి మీద, అంబటి రాంబాబు మీద, లేళ్ల అప్పిరెడ్డి మీద, మాజీ మంత్రి విడుదల రజనీ మీద ఇమీడియట్గా ఈసీ కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి లోపలేయాలి ఫస్ట్ ఎలక్షన్లో ఏదాకన్నా.
ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా జన సమీకరణ లేకపోతే పార్టీ క్యాడర్ సమీకరణ అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుందండి. లేదండి, ఇందాక మీకు చెప్పినట్టు ఇందాక చెప్పా కదా, విజయవాడలో ఉంటాడు దేవినేని అవినాష్ అని, పెద్దవాళ్ళు ఉంటారు జగన్ రెడ్డికి. ఇప్పుడు అతని దగ్గర 1000 మంది ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. జగన్ రెడ్డి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినా ఆ 1000 మంది ఆయన చుట్టూ తిరుగుతుంటారు. చెప్పే కదా, రోజు 600 బిర్యానీ ప్యాకెట్, సాయంకాలం క్వార్టరు. అది ఆ 1000 మంది ఎప్పుడు ఉంటారు. ఆయన తోడు వ్యక్తిగత సిబ్బంది 100 మంది ఉంటారు జగన్ రెడ్డి పక్కన. ఈ 1100 మంది తోడు మిర్చి ఆటలో 5-6 వేల మంది చెప్పుకున్నాం కదా. ప్లస్ వీళ్ళందరూ మాజీలంతా పోగు చేసింది 1,000-2,000 మంది ఉంటారు. మొత్తం కలిపి 7,000 మంది ఉంటారండి. అక్కడ ప్రజలు వచ్చింది 500 మంది ఉంటారు, అంతకుమించి ఉండరు. మిగతా వాళ్ళంతా మనం చెప్పుకున్న ఆ ఉద్యోగస్తులు కానీ, ఆ యార్డ్లో ఉన్న రైతులు కానీ, హమాలీస్ కానీ, ఈ పెద్దవాలంటీర్ బ్యాచ్ కానీ, వీళ్ళు తప్ప అక్కడ ఎవరు లేరు. అంటే ఒక రకంగా ఇది అంత జనాన్ని వచ్చేలా చేయడం, అట్రాక్ట్ చేయడం, కావాలని తరలించడం అనేది పబ్లిక్ వైలేషన్ కింద లెక్క వస్తుందండి. దానిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయంటారు. పర్మిషన్ లేకుండా రావటం ముందు తప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నువ్వు పర్మిషన్ తీసుకోకుండా రావటం, అది ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా రావటం చాలా పెద్ద తప్పు. దాని మీద ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఈసీ కూడా చర్యలు చేపట్టాలి. డీజీపీ గారు కూడా స్పందించాలి. పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా మీరు ఇంకో అసలు గమ్మత్తు ఏంటంటే, అతని ప్రోగ్రామ్ ఏంటి, ఇవాళ మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించడం, పోరాటం అని చెప్పి అన్నాడు కదా. నువ్వు నీ కిరాయి మోకలు, నీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ చేసింది ఏంటి, అక్కడ మిర్చి యార్డులో బ్యానర్లు చింపేయటం, రైతుల కటౌట్లు సపోర్ట్గా బ్యారికేడ్లు పెడతారు, అవన్నీ ధ్వంసం చేయడం, రైతుల మిర్చి యార్డులో ఉన్న బ్యానర్లు మొత్తం చింపేయటం, రైతులను కొట్టడం. నువ్వు రైతులు సపోర్ట్గా వెళ్ళి రైతులు కొట్టిస్తాం ఏంటి? ఆ విజువల్స్ బయటకు వచ్చిన చూసాం స్పష్టంగా. 4 రైతులు చితకబాదారు వీళ్ళు. ఈ గడిబిళ్ళలో 2 రైతులు జేబులు కొట్టేశారంట. 30,000 పోయినాయి. ఇద్దరు రైతులు 30,000 పాపం కళ్ళంట నీళ్లు గారుస్తున్నారు వాళ్ళు. ఇది ఒక పక్కన అయితే మీకు యార్డ్లో టిక్కీలు పెట్టుకుంటారు రైతులందరూ. ఒక రైతు దగ్గర 1 టిక్కీ ఉండొచ్చు, 10 టిక్కీలు ఉండొచ్చు, అట్లా ఉంటాయండి యార్డ్లో. ఎవరు టిక్కీలు అక్కడ పెట్టుకుంటారు. ప్లేస్ అది 100 కేజీలు ఎంత సుమారుగా ఉంటుందండి, బండిలాగా ఉంటుంది. మీకు పత్తి బండిలు ఉంటుంది చూసారా, అట్లాగే మిర్చి టిక్కీ కూడా ఉంటుంది. ఈ సందట్లో, ఈ గొడవలో ఆ టిక్కీలు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఆ టిక్కీలు కూడా దొంగలించుకుపోయారు. అది గమ్మత్తు ఏంటంటే, ఈయన వెళ్ళడం వల్ల అక్కడ నష్టం కూడా జరిగింది. ఈ 1000-2,000 మంది పోగొట్టడం, ఈ రైతులంతా ఆ గందరగోళంలో ఉండటం, వీళ్ళ పనులు వీళ్ళు ఉంటే దొంగల పని దొంగలే. ఆ దొంగలు కూడా వీళ్ళ మనుషులే కదా, లూటీ అనమాట. ఇది ఒక రకమైన లూటీ. ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. జగన్ రెడ్డి 6 నెలల క్రితం 10 రోజుల క్రితం గుంటూరు సభలో అనుకుంటా, గత ప్రభుత్వం నేను ఒక్కనే దోచుకున్నాను, నా మందే దోచుకున్నారు, కార్యకర్తలకు ఏం చేయలేకపోయాను, ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిని అయితే నేను ఆ కార్యకర్తలు చేస్తా, పనులు చేస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అవ్వకుండానే ఇదిగోరా బాబు నేను ఇట్లా యాత్రలు చేస్తూ ఉంటాను, దొంగ యాత్రలు, మీరు ఇట్లా దొంగతనాలు చేసుకోండి, దోపిడీలు చేసుకోండి అని ఒక మార్గం చూపించాడు అనమాట. ఇవాళ ఒక రకంగా ఆయన ఏది చేసినా ప్రధాన అజెండా మనుషులను కలవడం, లేకపోతే అక్కడ బాధితులను కలవడం కాకుండా హింసను ప్రేరేపించడం అనేది మీ మాటల్లో అర్థమవుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. హింసను ప్రేరేపించే వంకలో దోచుకోవడం అదొక భాగం. అసలు విషయం ఏమో హింసను ప్రేరేపించినట్టు ఉంటుంది. ఆ హింస వెనకాల చేసే పనులన్నీ దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు. అసలు మిర్చి యార్డుకి వెళ్ళి దొంగతనాలు చేయడం ఏంటండి, దారుణం కదా. రైతులు మరి వెనకాల పడి కొట్టరే వాళ్ళ. అసలు కావాల్సిందే గిట్టుబాటు ధర కోసం వాళ్ళు ఏదో కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ మీరు సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ నష్టం జరగకుండా వాళ్ళకి భరోసానిచ్చి రావాలి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మీరు అక్కడ ఏ రైతు డిమాండ్ చేయాలి. ఇప్పుడు మార్కెట్ ప్రకారం రేట్లు ఉంటాయండి. ప్రభుత్వ మద్దతు ధర 5,000 అనుకుందనుకోండి, 4,000, 3,000 కొంటున్నారనుకోండి, దానికి ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. లేదా మార్కెట్ ఏమైనా కొంచెం డల్ ఉంటే ఒక రోజు తర్వాత అమ్ముకుంటారు. మిర్చి వల్ల ఇబ్బంది ఏమి లేదు, ఒక రోజు 2 రోజులు స్టాక్ ఉన్న వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. రైతు ఆ రేట్ వచ్చినా రైతు అమ్ముకుంటాడు, లేదా రైతు ఆ రేట్ రాకపోతే కోల్డ్ స్టోరేజ్లో దాచుకుంటాడు, మంచి రేట్ వచ్చినా అమ్ముకుంటాడు. ఈ కల్పితంగా ఈ కిరాయి మోకల ధర్నాలు చేయటం, అడవాడు చేయటం, అలా చేయడం తప్ప ఏం లేదు. ఎంత కల్పితం అంటే స్క్రిప్టెడ్ ఇది. నిన్న వంశీని పలకరించగా వచ్చినా, ఇవాళ రైతుల దగ్గరికి వెళ్ళినా స్క్రిప్టెడ్ అనమాట. అంటే ప్రజల్లోకి వెళ్దామని ఆలోచన ఉంది అతనికి, ప్రజలు రానిచ్చే పరిస్థితి లేదు. ఇట్లా క్రియేట్ చేస్తే కనీసం ఏదో అమాయకులు ఉంటారు కదా ఎక్కడో చోట, వాళ్ళన్నా వింటారేమో, నమ్ముతారన్న ఆశతో తిరుగుతున్నాడు అంతే. ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే ప్రతి కదలిక వెనక ఒక వ్యూహరచన, రాజకీయ వ్యూహరచన అయితే ప్రత్యేకంగా ఉందనేది మీరు చెప్తారు. రాజకీయ నాయకుడిగా రాజకీయ వ్యూహరచన ఉంటే బాగానే ఉంటుందండి. అది రాజకీయ వ్యూహరచన కాదు, కుట్రపూరితమైన దోపిడీ రచన. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు అన్నీ దోచుకున్నాడు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా దోచుకోవాలి కాబట్టి ఈ రకమైన కుట్ర అన్నమాట.
ఇప్పుడు అక్కడ ఒక 100 టిక్కీ లేపేశారనుకోండి, సుమారుగా 50 లక్షల 5 కోట్లు ఉంటుంది అనుకోండి. దాంట్లో వాళ్ళు దోసుకుని సగం ఈయనకి ఇచ్చారనుకోండి, సగం వచ్చినట్టే కదా. అదే అనమాట ఆయన లెక్క. జగన్ రెడ్డి వ్యవహారశీలు అంతా అట్టగా ఉంటుంది. అతనికి ప్రజలకు సేవ చేసేది కంటే కూడా ప్రజల నుంచి ఎలా దోచుకోవాలనే ఆలోచన ఎప్పుడు నిరంతరం ఆయన బుర్రలో తిరుగుతూ ఉంటుంది. దోపిడీ తప్ప ఆయన అన్నది ఆయనకే వర్తిస్తుంది, దోచుకో పంచుకో హ్మ్. అన్నట్టుగా. మీరు గమనిస్తే జగన్ రెడ్డి ఏం చెప్పాడో, ఏది చెప్తున్నాడో అది తను చేస్తాడనమాట. స్వీయ వ్యూహంతో దాన్ని అమలుపరుస్తారు. ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా అవతల వ్యక్తి దొంగతనం చేస్తున్నాడని చెప్తూ ప్రజల్ని భ్రమింపజేస్తూ ఆ భ్రమల్లో వాళ్ళ నుంచి ఈయన దోసుకుంటాడనమాట. జగన్ రెడ్డి ఏది చెప్పాడో అది ఇండైరెక్ట్గా తనే చేస్తాడు. చాలా విషయాలు చెప్పారండి. మిర్చి యార్డ్ దాని వెనుకున్న నేపథ్యం, అలాగే రైతుల యొక్క నిజంగా వాళ్ళు పడుతున్నటువంటి, వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలను కూడా టచ్ చేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.